హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 20th February 2024 ఆల్రెడీ మనం 4 షిఫ్ట్స్ అనేవి జరిగాయి. సో ఈ 4 షిఫ్ట్స్ని మనం బేస్ చేసుకొని సో ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ మనకు అడగొచ్చు, సో ఇన్ ఫ్యూచర్ షిఫ్ట్స్లో మనకి మ్యాక్సిమం ఏ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో ఆ విధమైన క్వశ్చన్స్ని మనం బేస్ చేసుకొని వీడియో అనేది చేస్తున్నాం. సో ఈ వీడియోలో ఆల్రెడీ 4 షిఫ్ట్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మనకి రావాల్సిన క్వశ్చన్స్, వాటి సరౌండింగ్స్లో ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ మనకు అడగవచ్చు, సో ఈ విధమైన టాపిక్ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఈ ప్రపోర్షన్స్ కోసం అడుగుతున్నాడు ఖచ్చితంగా. సో ఫోర్త్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ ఉంటాయి. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. సో ఇది గుర్తుపెట్టుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై. జనరల్గా ఇది ఎలా వస్తుందంటే ఏ కామా బి కామా సి కామా డిఆర్ ఇన్ ప్రపోర్షన్, ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుండి తీసుకొని వచ్చారు ఈ ఫార్ములా. డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. సో ఇందులో ఇది ఏ బిసి అనుకుంటే సో ఏమవుతుంది? బి అంటే ఎంత? 4, సి అంటే 7, బై ఏ అంటే ఎంత? 7. సో ఈ రెండు క్యాన్సిల్ అవ్వ ఏం మిగులుతుంది మనకి? 4. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ప్రపోర్షన్ ఏమవుతుంది? దీనికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. సో అదే విధంగా ఒకవేళ థర్డ్ ప్రపోర్షన్ అడిగితే ఎలా చేస్తాం? థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటంటే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సో ఇందులో మనం ఇది ఏ అనుకుంటే ఇది బి. సో ఇక్కడ బి స్క్వేర్ అంటే ఎంత? 11 స్క్వేర్. 11 స్క్వేర్ బై 5 అనేది అవుతుంది. సో 11 స్క్వేర్ అంటే ఎంత? 121 బై 5. 121 బై 5 అంటే మనకి ఎంత అవుతుంది? 24.2 అనేది అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 3. సో ఇంకా మీన్ ప్రపోర్షన్ కూడా అడగొచ్చు. సో ఈ రోజు అయితే మ్యాక్సిమం ఫోర్త్ ప్రపోర్షన్ అడిగారు సో ఒక షిఫ్ట్ లో. సో మీకు మీన్ ప్రపోర్షన్ ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏసీ. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఓవర్ 500 ఇంటూ 8000. దీన్ని సాల్వ్ చేయాలి మనం. సో ఏమవుతుంది ఇది? సో ఇక్కడ జీరోస్ అన్నింటినీ సైడ్ తీద్దాం. జీరోస్ ఇక్కడ 2 zeros, ఇక్కడ 3 zeros. 1 2 3 5 8 0 ఎంత? 40. ఎవ్రీ 2 zeros ఒక జీరో బయటకు వస్తుంది కాబట్టి జీరో, నెక్స్ట్ జీరో, నెక్స్ట్ ఇక్కడ ఒక జీరో, అండ్ 4 బయటకు వస్తే ఏమవుతుంది? మనకి రూట్ నుండి 2 అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది 2000 అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి ఈ 3 ప్రపోర్షన్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మ్యాక్సిమం 4 షిఫ్ట్స్లో ఒక 2 to 3 షిఫ్ట్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ నుండి ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడు మనకి, కొంచెం ఈజీగానే ఇస్తున్నాడు టైమ్ అండ్ వర్క్ నుండి. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్. సో ఏ అనే వాళ్ళు ఎన్ని డేస్లో చేస్తారంటే ఒక వర్క్ని 20 daysలో చేస్తారు. బి అనే వాళ్ళు 30 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా సి అనే పర్సన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 60 days. సో టోటల్ వర్క్ ఎంత? ముగ్గురు చేసేది ఏంటి? సేమ్ వర్క్ కాబట్టి సో టోటల్ వర్క్ దీన్ని ఒక ఎల్సిఎం తీసుకుంటాం. 20 30 60కి ఎల్సిఎం ఎంత? 60. ఇదేంటిది? టోటల్ వర్క్. ఇదేంటి ఇక్కడ ఉన్నది? డేస్. ఇండివిజువల్గా ఏకి 20 days, బి 30 days తీసుకుంటారు, సి 60 days తీసుకుంటారు. 20 ఎన్ని టైమ్స్ చేస్తే 60 అవుతుంది? 3 times. 30 2 times. 60 1 time. దీన్ని ఏమంటే ఎఫిషియన్సీ. సో 1 person 1 dayలో చేయగలిగే వర్క్నే ఎఫిషియన్సీ అంటాం. ఓకేనా? అంటే 1 person అంటే ఏ అనే పర్సన్ 1 dayలో 3 parts చేస్తారు, బి అనే పర్సన్ 2 parts చేస్తారు 1 dayలో, సి అనే పర్సన్ 1 dayలో 1 part చేస్తారు. సో ఇప్పుడు ఏం అడిగారు మనకి? హౌ లాంగ్ విల్ దే టేక్ టు ఫినిష్ ఇట్ ఇఫ్ దే వర్కింగ్ టుగెదర్. ముగ్గురు కలిపి చేయాల్సిన వర్క్ ఎంత? 60. సో ఏ ఒక్కరు వెళ్తే ఎంత చేస్తారు 1 dayలో? 3 parts, బి ఒక్కరు అయితే 2 parts, సి ఒకరు అయితే 1 part చేస్తారు. ముగ్గురు కలిసి వెళ్తే 1 dayలో ఎంత చేస్తారు? టోటల్గా 3 + 2 + 1 అంటే 6 parts చేస్తారు. 60/6 అంటే ఎంత అవుతుంది? మొత్తం 10 days పడుతుంది ముగ్గురు కలిసి వెళ్తే. సో ఈ క్వశ్చన్ మనకి ఈరోజు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్. ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ డబుల్స్ ఇన్ 13 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 6 times? సో ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు. చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ విషయం, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. దీన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అడుగుతాడు. మనం ఆ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ డబుల్స్ ఇన్ 13 years. సో మనం ఎంతో సమ్ ప్రిన్సిపల్ ఇచ్చాం, అది డబుల్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 rupees ఇచ్చాం అనుకుందాం, అది 200 అయింది. సో ఈ 200లో ఏముంటుంది? ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే మనకు వచ్చింది ఎంత? 1 part, అంటే 100 మాత్రమే వచ్చింది. సో ఇక్కడ ఏంటి? 1 అనేది 2 అయిందంటే ఈ 2లో ఏముంటుంది? 1 part అనే ప్రిన్సిపల్ అవుతుంది, 1 part ఏమవుతుంది? ఇంట్రెస్ట్. మనకు వచ్చిందండి ఇంట్రెస్ట్. అంటే ఎంత వచ్చింది మనకి? 1 part వచ్చింది. 1 part రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 13 years. సో 6 times. ఈ 6 timesలో 1 part ఉంటుంది? ప్రిన్సిపల్ ఉంటుంది. సో ఆ ప్రిన్సిపల్ తీస్తే ఎంత అవుతుంది? 5 parts. 5 parts అవడానికి ఎంత?
5 into 13 అంటే ఎంత అవుతుంది 65 ఇయర్స్ అనేది పడుతుంది. సో ఓకేనా, ఈ క్వశ్చన్ చేయాలంటే డబుల్ అంటే డబుల్లో 1 మైనస్ చేసి ఇక్కడ రాయండి. 1 టైం అనే అవ్వడానికి 13 ఇయర్స్ పడుతుంది. 6 టైమ్స్ అంటే 1 మైనస్ చేయండి, అప్పుడు ఎంత రాస్తే ఇక్కడ 5 అవ్వడానికి ఎంత టైం పడుతుంది, టోటల్గా 65 ఇయర్స్ అనేది పడుతుంది. సేమ్ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ చూడండి. సో దీనికి కాంపౌండ్ రేషియో అడిగారు, కాంపౌండ్ రేషియో ఏ విధంగా చేయాలని. సో ముందుగా ఇది ఫైండ్ చేద్దాం. A:B ఎంత ఇచ్చారు 5:8. నెక్స్ట్ B:C అంటే ఎంత 4:7. A:B:C అంటే మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, 5 4 0 20, 8 4 0 ఎంత ఈ విధంగా 8 4 0 32, 7 8 0 ఎంత 56. దీన్ని మరలా మన రేషియోలో ఈ మూడింటిని డివైడ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కానీ ఈ విధంగా మనం ఎగ్జామ్లో చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో చూడండి A:B ఏ విధంగా ఉన్నాయి 5:8 రేషియోలో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో AB అనేవి 5:8 రేషియోలో ఎక్కడ ఉన్నాయి, ఇక థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఉన్నాయి. నెక్స్ట్ B:C ఏ రేషియోలో ఉండాలి 4:7. B:C 4:7 ఉన్నది ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ చూడండి. ఈ రెండింటి మధ్య రేషియో ఎంత Bకి Cకి 2 4 0 2 7 0, 4:7 లోనే ఉన్నాయి. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్ గా ఆప్షన్ అనేది చూడాలి తప్ప సో ఇలా మొత్తం మనం చేసుకొని చేయకూడదు. ఓకేనా, ఈ విధంగా రాయకూడదు, అసలు టైం వేస్ట్ అవుతుంది, ఆన్సర్ వస్తుంది. కానీ ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ షాప్ కీపర్ సెల్స్ 2 items at 5,000 each. By selling them he gains 10% on one article and losses 10% on another article. What is the overall loss or gain? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి సో చూడండి ఇక్కడ రెండు కూడా 5,000 కి సెల్ చేస్తున్నారు. సో ఒక దాని మీద ఎంత వచ్చింది, సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా కూడా లాస్ అనేది జరుగుతుంది. సో దీనికోసం మనం సక్సెస్ ఫార్ములాలో వేయొచ్చు. ఒకసారి గెయిన్ వచ్చింది 10%, నెక్స్ట్ ఏమొచ్చింది లాస్ వచ్చింది. సక్సెస్ ఫార్ములా అంటే ఏంటమ్మో x + y + xy / 100. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ప్రాఫిట్స్ వచ్చిన ప్లస్ లో రాస్తాం, లాస్ వస్తే మైనస్ లో రాస్తాం. సో ప్లస్ అంటే ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 10 × 10/100. సో 10 × 10/100 అనేది అవుతుంది. సో ఇక్కడ మనం సాల్వ్ చేస్తే 10 - 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత జరుగుతుంది 1% అనేది లాస్ అనేది జరుగుతుంది. 1% ఓవరాల్ లాస్ అనేది జరుగుతుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీన్ని డైరెక్ట్ గా చేయొచ్చు. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా లాస్ వస్తుందని చెప్పుకుంటున్నాం. ఎంత లాస్ వస్తుందంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేసి బై 100 చేస్తాం. సో ఎందుకు ఇగో ఈ విధంగానే చేసాం, ఎందుకు ఈ రెండు ఏ విధంగా క్యాన్సిల్ అయిపోతాయో మనకు తెలుస్తుంది. సో మనం ఇది డేటా తెలిస్తే సరిపోతుందిగా. సో 10/10 × 100. ఒకవేళ ఇక్కడ అన్నాడు అనుకుందాం, ఇక్కడ 20% ఇస్తే ఇక్కడ 20% ఇచ్చారు అనుకున్నాం, అప్పుడు ఎంత అవుతుంది 20 × 20/100 అనేది అవుతుంది. 20 × 20/100 అంటే ఎంత 4% అనేది లాస్ వస్తుంది. 4% లాస్. సో అక్కడ ఏ నెంబర్ ఇచ్చినా సరే ఆ రెండింటిని మల్టిపుల్ చేసి బై 100 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడు. ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ A and B 6:7. 6:7 ఎవరిది ఏజ్, ఇది ఏజ్ ఆఫ్ రేషియో, ఏజ్ యొక్క రేషియో A and B అంతా 6:7. 5 years hence అంటే ఏంటి ఆఫ్టర్ అని మీనింగ్. 5 years తర్వాత ద రేషియో వుడ్ బి 7:8. సో రేషియో ఎంత ఉన్నప్పటికీ 7:8 అనేది ఉంది. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ A and B. AB ఇద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ కావాలి. సో ముందుగా మనం ఏం చూస్తాం అంటే ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఈక్వల్ గా ఉంటుంది, దీన్ని బేస్ చేసుకుని వెళ్తాం. సో ఇక్కడ ఎంత ఉంది 6 కి 7 కి డిఫరెన్స్ 1, ఇక్కడ 1. సో ఈక్వల్ గా ఉంటే సరిపోతుంది, ఈక్వల్ గా లేకపోతే మనం ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి, సో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 1 పార్ట్ ఎన్ని ఇయర్స్ కి ఇంక్రీజ్ అయింది 5 years కి. సో మనకి ఏం కావాలి ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ A and B. ఈ రెండు ఏంటి ప్రజెంటే కదా, ఇదేంటి ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో, ఇదేంటిది ఆఫ్టర్ 5 years తర్వాత ఉండే రేషియో. ఓకేనా. సో 6 parts ఎంత అవుతుంది 1 part 5 అంటే 6 parts ఎంత అవుతుంది 6 5 30 అనేది అవుతుంది. ఏంటి ఏ యొక్క ఏజ్ ఎంత 30 years. ఒకవేళ 7 parts ఎంత మనకు తెలియాలంటే 7 5 ఎంత 35. సో బి యొక్క ఏజ్ ఎంత ఉంటుంది ప్రజెంట్ 35 years అనేది అవుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ వన్ ద ఏజెస్ ఆఫ్ క్రిస్టియన్ వైభవ్. సో మనం ముందు చెప్పుకున్న క్వశ్చన్ లో మనకి త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు. త్రూ ఆప్షన్స్ లో మనం వెళ్ళినప్పుడు ఈ రెండు అడిగితే మనకి ఏ విధంగా ఉండాలి ఏపీ 6:7 రేషియోలో ఉన్న ఆప్షన్ అంటే చూసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి మనం ఈ విధంగా డైరెక్ట్ గా చూసుకుందాం. ద ఏజెస్ ఆఫ్ క్రిస్టియన్ వైభవ్ ఆర్ ఇన్ ద రేషియో ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 3:5. వాళ్ళిద్దరు ఎవరు క్రిస్టియన్ వైభవ్, క్రిష్ అండ్ వైభవ్, వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారు ప్రజెంట్ 3:5 రేషియోలో వాళ్ళ యొక్క ఏజెస్ ఉన్నాయి.
ఆఫ్టర్ 9 ఇయర్స్ 9 ఇయర్స్ తర్వాత సో వాళ్ళు ఏ రేషియోలో ఉన్నాయి, వాళ్ళ ప్రపోర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, 3:4 లా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే డిఫరెన్స్ ఎంత ఉంది, 2, ఇక్కడ ఎంత ఉంది, 1. సో మన ఏంటి ఈక్వల్ గా ఉండాలన్నాం. సో ఇక్కడ ఎంత 1. సో ఈక్వల్ చేయాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి. 2కి 1కి ఎల్సిఎం ఎంత 2. సో దీన్ని ఎంతతో మల్టిపుల్ చేస్తే 2 అవుతుంది, 1తో మల్టిపుల్ చేయాలి, దీన్ని 2తో మల్టిపుల్ చేయాలి. దాని మీనింగ్ ఏంటంటే ఈ మొత్తాన్ని ఏం చేస్తాం, 2 3 జర్ ఎంత 6, 5 2 జర్ ఎంత, సో ఇక్కడ 1తో కదా మల్టిపుల్ చేయాలి. సో 1 into 3 అంటే ఎంత అవుతుంది, 3 అవుతుంది. 1 into 5 అంటే ఎంత, 5. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా 2 into 3 అంటే ఎంత అవుతుంది, 6. నెక్స్ట్ 2 4 జర్ అంటే ఎంత, 8 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్ అయిందిగా ఇప్పుడు. సో ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. సో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఇంక్రీజ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, 9 ఇయర్స్. ద కరెంట్ ఏజ్ ఆఫ్ వైభవ్ ఎంత ఉంది, 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత అని చేయాలి మనం. సో ఇది ఎంత అవుతుంది, 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. 5 into 3 అంటే ఎంత, 15. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 15 ఇయర్స్ అనేది అవుతుంది. సో ఆన్సర్ ఎంత, 15 ఇయర్స్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ద 3 numbers ABC is 1/4:1/2:1/3. 1/4:1/2:1/3. ఓకే. సో వాటి రేషియోస్ నార్మల్గా చూద్దాం, ఇలా రెసిప్రోకల్ కాకుండా. సో ఎలా చేయాలంటే 4 2 3కి ఎల్సిఎం చేస్తాం. 4 2 3కి ఎల్సిఎం ఎంత, 12. 4ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 12 అవుతుంది, 3 టైమ్స్. 2ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 12 అవుతుంది, 6 టైమ్స్. 3ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 12 అవుతుంది, 4 టైమ్స్. సో ఏబిసి అనే వాళ్ళ యొక్క రేషియో ఎంత, 3:6:3 అనేది 3:6:4 అనేది అవుతుంది. మనకి ఎవరికి కావాలి, పాయింట్ సి, ఎవరిది కావాలంటే ఎవరి యొక్క షేర్ కావాలంటే వాడిని న్యూమరేటర్లో రాస్తాం వాళ్ళ రేషియోని. సో డినామినేటర్లో ఏం రాస్తాం అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. 3 + 6 + 4 అంటే ఎంత అవుతుంది, 13. సో ఇంటూ టోటల్ అమౌంట్ ఎంత, 7800. సో 7800 అనేది అవుతుంది. 13 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్. సో ఎంత, 600 అవుతుంది. సో 600 into 4 అంటే ఎంత అవుతుంది, 2400 అనేది అవుతుంది. సి యొక్క షేర్ ఎంత, 2400 అనేది సి యొక్క షేర్ అనేది అవుతుంది. ఈ విధంగా చేస్తాం మనం. నెక్స్ట్ వన్, ఈ టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. థీఫ్ అనే క్వశ్చన్స్ మనకి ఈరోజు అడిగాడు, ఈరోజు షిఫ్ట్ లో. ఇది చూడండి, ఏ థీఫ్ సీయింగ్ ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆఫ్ 200 meters. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోలీస్ ఉన్నాడు, ఇక్కడ థీఫ్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు, 200 meters డిస్టెన్స్ లో ఉన్నారు. సో ఇక్కడ థీఫ్ ఉన్నారు, ఇక్కడ పోలీస్. సో పోలీసుని చూడగానే థీఫ్ ఏం చేస్తున్నాడు అంటే రన్నింగ్ చేస్తున్నాడు. సో ఎంత స్పీడ్ తో పరిగెడుతున్నాడు, 8 km/h. ద పోలీస్ మ్యాన్ గివ్స్ ఏ చేజ్ ఇమీడియట్లీ అండ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 9 km/h. ఈ పోలీస్ మ్యాన్ ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడు, 9 km/h వెళ్తున్నాడు. అండ్ ద థీఫ్ ఈస్ కాట్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ రన్ బై ద థీఫ్. సో ఎంత అంటే ఏంటి, ఇక్కడ స్టార్ట్ చేశాడు పరిగెట్టిన థీఫ్. ఎంత డిస్టెన్స్ పరిగెట్టిన తర్వాత థీఫ్ అనేవాడు పోలీస్ కి దొరికిపోయాడు అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎంత డిస్టెన్స్ తర్వాత, సమ్ టైమ్స్ టైం కూడా అడుగుతాడు, ఎంత టైం తర్వాత పట్టుకున్నాడు. ఈ టైప్ ఆఫ్ కూడా అడగొచ్చు మీకు. సో చూడండి ఇక్కడ, సో మనకి ఏమవుతుంది ఇక్కడ, సో ముందుగా డిస్టెన్స్ ఎంత ఉంది, వీళ్ళిద్దరు స్టార్ట్ అయినప్పటికి డిస్టెన్స్ ఎంత. మనకి ఏం కావాలి, ముందుగా టైం ఫైండ్ చేద్దాం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనేది అవుతుంది. డిస్టెన్స్ ఎంత ఇద్దరి మధ్య, 200. స్పీడ్ అంటే ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్. మన ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఇద్దరు ఒకటే డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, మైనస్ చేయాలి. 8కి 9కి మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 1 km/h. మన km/h ని మీటర్/సెకండ్స్ లో కన్వర్ట్ చేద్దాం. km/h ని మీటర్/సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, 5/18 తో మనం మల్టిపుల్ చేస్తాం. 5/18 తో. సో అంటే ఏం చేస్తాం, 5 ఇక్కడ రాస్తాం, by18. ఈ by18 పైకి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ 18 ఉంటుంది. సో 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 40 టైమ్స్. సో t ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 18 4 0 ఎంత, 720 సెకండ్స్ అనేది అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏ అడిగారు, ఎంత టైంలో పట్టుకుంటారని అడగలేదు. సో ఎంత డిస్టెన్స్ ఈ థీఫ్ అనేవాళ్ళు పరిగెట్టారు. మొత్తం ఎంత టైం పట్టింది, 720 సెకండ్స్ పట్టింది పట్టుకోవడానికి. అంటే 720 సెకండ్స్ రన్ చేసి ఉంటారు థీఫ్. సో 720 ఇంటూ, సో ఇక్కడ థీఫ్ ఎంత స్పీడ్ పరిగెడుతున్నారు, 8. సో మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఆల్రెడీ టైం రాసాం. స్పీడ్ ఎంత అవుతుంది మనకి, 8 అవుతుంది. సో 8 మనం 5/18 లో కన్వర్ట్ చేసుకుంటాం. దేనికి కన్వర్ట్ చేస్తున్నాం, సో ఇవేంటివి సెకండ్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ స్పీడ్ km/h ని మీటర్/సెకండ్స్ లో కన్వర్ట్ చేసాం. 18 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 40 టైమ్స్. 5/80 ఎంత, 40. 5/80 40. 40 into 40 అంటే ఎంత అవుతుంది, 1600 అవుతుంది. 1600 meters అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్,
Two trains start at the same time from Mumbai and Delhi and proceed towards each other. For example, ఇలా two stations ఉన్నాయి, ఇది ముంబై అండ్ ఇది ఢిల్లీ. సో ఈ రెండు అంటే ఇటువైపు నుండి ఒక ట్రైన్ ట్రావెల్ చేస్తుంది, నెక్స్ట్ ఇటువైపు నుండి కూడా ఒక ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఈ రెండు కూడా ఈ విధంగా ట్రావెల్ చేస్తూ ఒక దగ్గర ఎక్కడో కలుసుకున్నాయంట. సో ఈ పాయింట్ దగ్గర క్రాస్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి, ప్రొసీడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అట్ స్పీడ్స్ ఆఫ్ 15 km/h. సో ఇక్కడ ఉండేదంతా 15 km/h తో వస్తుంటే ఢిల్లీ నుండి వచ్చేది ఎంత స్పీడ్ తో వస్తుంది, 26 km/h తో వస్తుంది. When they meet, it found that one train has traveled 99 kilometers more than other. సో చూడండి, వీళ్ళిద్దరూ కలిసినప్పటికీ ఒక ట్రైన్ అనేది ఇంకో ట్రైన్ కన్నా 99 కిలోమీటర్స్ ఎక్కువగా ట్రావెల్ చేసిందంట. ఈ టూ ట్రైన్స్ లో ఏది ఎక్కువగా ట్రావెల్ చేసి ఉంటుంది, ఖచ్చితంగా ఈ ఢిల్లీ నుండి వచ్చే ట్రైన్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. ఎందుకు, దీని యొక్క స్పీడ్ ఎక్కువ కాబట్టి. ఓకేనా. సో మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్టేషన్స్, ఈ మొత్తం డిస్టెన్స్ ఎంతో కావాలి మనకి. ముందుగా స్పీడ్స్ మనకు తెలుసు, స్పీడ్స్ రేషియో రాద్దాం. స్పీడ్స్ రేషియో ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి, ముంబై నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ ఎంత 15, సో ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యేది ఎంత 26, 15:26 అనేది రాస్తాం ఇక్కడ. 15:26 ఈ రెండు ఏ నెంబర్తో క్యాన్సిల్ అవ్వు కాబట్టి స్పీడ్స్ రేషియో ఎంత ఉంది, 15:26. స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఇది కూడా ఎంత అవుతుంది, 15:26 అవుతుంది. సో మనకేంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 26కి 15కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 11. సో ఇక్కడ చూడండి 11 parts డిస్టెన్స్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎంత అన్నాడు, 99 కిలోమీటర్. పార్ట్స్ రూపంలో చూస్తే మనకి 11 parts వస్తుంది, డిస్టెన్స్ రూపంలో చూస్తే ఎంత వస్తుంది, 99 వస్తుంది. 11 parts 99 అయితే టోటల్ డిస్టెన్స్ అంటే చూడండి ఇక్కడ, సో ఏ అనేవాడు లేదా ఫస్ట్ పర్సన్ ఇక్కడ నుండి వచ్చేవాడు 15 parts ట్రావెల్ చేశాడు అనుకుందాం, వీళ్ళు 26 parts. టోటల్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, 15 + 26. 15 + 26 అనేది ఏమవుతుంది, సో 41 అనేది అవుతుంది, 41. సో 11 parts ఎంతో క్యాన్సిల్ అవుతుంది, 9 times. 41 × 9 అంటే ఎంత అవుతుంది, 369 కిలోమీటర్స్ అనేది అవుతుంది, 369 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మీకు, కొంచెం చూసుకోండి, ఇది చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, ఏ మ్యాన్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ బై స్కూటర్ at 64 km/h and he returns starting place రైడింగ్ బైసైకిల్ 16 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ది హోల్ జర్నీ. యావరేజ్ స్పీడ్ నుండి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మీకు. సో ఏంటి, ఇక్కడ ఒక పర్సన్ అనేవాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళారంట. సో ఇక్కడ నుండి సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ కూడా ఇది ఇలా రిటర్న్ కూడా వచ్చారంట. వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్ వెళ్తున్నారు, 64 km/h. రిటర్న్ వస్తున్నప్పుడు ఏమవుతుంది, 16 km/h. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్ అంటే మనం యావరేజ్ చేయకూడదు, 64+16/2 చేయకూడదు. ఓకేనా. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, ఫార్ములా ఉంటుంది దీనికి. కావాలంటే ఫార్ములాలో చేస్తారంటే వితౌట్ ఫార్ములా కూడా చేయొచ్చు. వితౌట్ ఫార్ములా అయితే కొంచెం మనం 3 ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది, లేదా 4 ఈక్వల్ డిస్టెన్స్ టైంలో మన క్యాల్కులేషన్ పార్ట్ తగ్గుతుంది. సో ముందుగా ఫార్ములా బేస్లో చెప్పుకుందాం, 2xy/x+y. సో 2 సో x అంటే ఎంత 64, y అంటే ఎంత 16 బై x+y. 64 + 16 అంటే ఎంత అవుతుంది, సో దీన్ని మొత్తం యాడ్ చేయండి, 76, 80 అనేది అవుతుంది. ఓకే, 80. సో 16 5 times, 64 × 2/5 చేస్తాం, 64 × 2/5. సో ఇదంతా 128/5 అనేది చేయాలి. 128/5 అంటే ఎంత, 25.6 అనేది అవుతుంది, 25.6 km/h. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు అనుకుంటే దీన్ని మీకు లైక్ ఎల్సిఎం మెథడ్లో చేయొచ్చు. సో 64 km/h అవుతుంది, 16 km. దీని యొక్క ఎల్సిఎం ఎంత, 64కి 16కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 64. 64 ఎన్ని టైమ్స్, 1 time. 16 4 times. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది ఏంటంటే డిస్టెన్స్, ఇది టైం అవుతుంది. ఓకేనా, ఇవేంటి స్పీడ్స్. సో మనకి టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత, ఇదిగో 64. ఒక సైడ్ 64 కిలోమీటర్స్ అయితే బోత్ సైడ్స్ ఎంత అవుతుంది, 64 + 64 128 అనేది అవుతుంది. 64 × 2 ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి × 2 చేయండి బై, ఇక టైం ఎంత 4 + 1 అంటే 5. 64 × 2 అంటే ఎంత, 128. 128/5 అంటే 25.6 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత, 25.6 km/h అనేది ఆన్సర్ అవుతుంది. ఈ సెకండ్ మెథడ్ ఎల్సిఎం మెథడ్ అనేది 4 ఈక్వల్ డిస్టెన్స్ 3 ఈక్వల్ డిస్టెన్స్ అన్నప్పుడు కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది. 2 ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మీరు ఫార్ములా వైజ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో ఇన్ టైంలోనే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి, ఈ రోజు అడిగారు. ఇది రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ 7 cm, ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ మీకు ఎక్కువగా 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ 2 డైమెన్షన్ తక్కువగా అడుగుతాడు, మీకు 3 డైమెన్షన్ నుండి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటే
దానిలో కూడా మీకు సిలిండర్స్ నుండి, స్పియర్స్ నుండి, నెక్స్ట్ కోన్స్, సో ఇంకా తక్కువగా మనకి కొన్ని వాటిలో అడుగుతారు అదేంటంటే లైక్ క్యూబ్స్, క్యూబాయిడ్స్ వీటిని తక్కువ అడుగుతాడు. మెయిన్ సిలిండర్స్, స్పియర్స్, కోన్స్ నుండి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ is 7 centimeters, find its area. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పైన ఆ విధంగానే ఉంచేస్తున్నారు మాక్సిమం మన ఎగ్జామ్లో, దాన్ని తీయట్లేదు. సో లేదా ఒకవేళ కావాలనుకుంటే 22/7 ఇంటూ 7 ఇంటూ 7. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? సో 722 కావాలి, 722 ఈజ్ ఈక్వల్ టు 154 అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం చేయాలి దీన్ని. ఇది డైరెక్ట్గా త్రూ మనం ఏ విధంగా చేస్తాం దీన్ని? త్రూ ఫార్ములా నుండి వెంటనే చేయొచ్చు. దీన్ని పెద్దగా కష్టంగా ఉండదు, జస్ట్ ఫార్ములా నేర్చుకోండి. మెయిన్ మీరు 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్, ఏ పర్సన్ ట్రావెల్స్ 3 equal distance at the speed of 2 km/h, 3 km/h and 4 km/h and takes total time 52 minutes. The total distance is. So distance కావాలి. Distance is equal formula ఏంటి? Speed into time. సో టైం అయితే ఓకే 52 minutes తీసుకుంటాం. స్పీడ్ని ఏ విధంగా తెలుసుకోవాలి? 2 తీసుకోవాలా, 3 తీసుకోవాలా, 4? ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు మనం? సో దీన్ని రిలేటివ్ స్పీడ్ తీసుకొని చేయాలి మనం. రిలేటివ్ స్పీడ్ కాదు, లైక్ యావరేజ్ స్పీడ్ తీసుకొని చేయాలి. సో యావరేజ్ స్పీడ్, సో ముందుగా 2 km/h ఒకటి ఇచ్చాడు, అండ్ 3 km/h అండ్ 4 km/h అనేది ఇచ్చాడు. సో దాని ప్రకారం మనం చేద్దాం. 2 km, నెక్స్ట్ 3 km అండ్ 4 km/h. సో దీనికి ఎల్సిఎం చేస్తాం మనం ఇందాక చేసినట్లే. 2, 3, 4 ఎల్సిఎం ఎంత? 12. 2 ఎన్ని టైమ్స్? 6 times. 3 4 times. 4 3 times. సో మనకి ఎన్ని? 3 ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి 12 into 3 చేస్తాం. సో ఇందాక కూడా చెప్పుకున్నాం 2 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఇంటూ 2 చేయాలి బై. సో ఇదంతా టోటల్గా 6 + 4 + 3 అంటే ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఇంటూ టైం ఎంత? 52 minutes. సో ఈ మనకి స్పీడ్స్ ఎలా ఉన్నాయి? km/h ఉన్నాయి. సో ఇవి కూడా ఎలా ఉండాలి? మనకి టైం కూడా అవర్స్లో ఉండాలి. 50 అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే మినిట్స్ ఏం చేస్తాం? బై 60 చేస్తాం. దీన్ని సాల్వ్ చేద్దాం. 13 4 times. 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 times. 3 4 ఎంత? 12. 12/5 కావాలి. 12/5 అంటే ఎంత అవుతుంది? 2.4 kilometers అనేది ఆన్సర్ అవుతుంది. 12/5 అంటే 2.4 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 2.4 kilometers అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ రిలేటివ్ స్పీడ్ని ఈ విధంగా చేస్తే కొంచెం ఈజీ అవుతుంది. దీన్నే మనం ఫార్ములాలో చేయాలంటే 3xyz/xy + yz + zx అనే ఒక ఫార్ములా ఉంటుంది. దానిలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేయడం కొంచెం కష్టంగా అవుతుంది. ఆన్సర్ అయితే వస్తుంది, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఫాస్ట్గా చేయాలంటే ఈ మెథడ్లో చేయండి, ఈజీగా ఉంటుంది. Next, a train 120 meters long passes a bridge in 18 seconds, moving at speed of 60 km/h. Find out the length of the bridge. సో మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే ఒకటే ఫార్ములా, స్పీడ్ ఇంటూ టైం. మన ఈ వీడియోలో అన్ని వాటి కోసం చెప్పలేదు, కొన్ని టాపిక్స్ కోసమే చెప్పా. నేను నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్స్ కోసం కూడా చెప్తా. కొన్ని టాపిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటిని ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది, వీటిని కూడా అడుగుతాడు ఎక్కువ అనే వాటి కోసమే నేను చెప్తున్నా. సో రిమైనింగ్ టాపిక్స్ కోసం కూడా డిస్కస్ చేస్తా, నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే ట్రైన్ డిస్టెన్స్ అండ్ బ్రిడ్జ్ ఉందిగా, బ్రిడ్జ్ని క్రాస్ అయ్యారుగా, ఈ బ్రిడ్జ్ డిస్టెన్స్ అంటే ఏంటి? మనం దేన్నైతే క్రాస్ చేస్తుందో దాని యొక్క డిస్టెన్స్ కూడా మనం తీసుకోవాలి. సో డిస్టెన్స్ ప్లేస్లో ఎంత అవుతుంది? 120 ప్లస్ ట్రైన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? స్పీడ్ 60 km/h. 60 km/h. అండ్ టైం ఏ విధంగా ఉంది? సెకండ్స్లో ఉంది. సో మనం km/hని m/s కన్వర్ట్ చేద్దాం. km/hని m/s కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18తో మల్టిపుల్ చేయాలి. ఇంటూ టైం ఎంత? 18 seconds. సో ఇదేంటిది? స్పీడ్. ఇది స్పీడ్, ఇదంతా టైం. 18 క్యాన్సిల్ అవుతాయి. 560 ఎంత అవుతుంది? 300 అవుతుంది. 120 ప్లస్ t ఈజ్ ఈక్వల్ టు 300. సో t ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 300 మైనస్ ఈ 120 వైపు వెళ్తే 180 meters అనేది అవుతుంది. ట్రైన్ డిస్టెన్స్ ఎంత? 180 meters అనేది ఎగ్జాక్ట్గా మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, after the successive discounts of 10% and 12% on the market price of an item, it sold for 9,504, then market prices. ఈ టైప్ క్వశ్చన్ మనకి నిన్నటి షిఫ్ట్లో మనకి ఇచ్చారు. సో ఇది చూడండి. సో ఒరిజినల్గా దానికి కాస్ట్ ఎంతో తెలియదు, మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదు, దాని ప్లేస్లో మనం ఎక్స్ రాసుకుందాం. ముందుగా ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 10% డిస్కౌంట్ ఇచ్చారంటే ఎంత ఉంటుంది? ఇంకా 90 ఉంటుంది. నెక్స్ట్ 12% డిస్కౌంట్ ఇచ్చారంటే ఇంకెంత ఉంటుంది? 88/100 ఉంటుంది. ఫైనల్గా ఎంత అయింది? ఇది ప్రైస్ అనేది 9,504 అనేది అయింది. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది.
సో ఇక్కడ చూడండి, దీని ముందుగా దేనితో సాల్వ్ చేద్దాం, 11 టేబుల్తో చేద్దాం. 11 8 0 అంటే ఇక్కడ కూడా 88. సో ఇంకెంత ఉంటుంది, 70. 11 6 0 6 ఎంత అవుతుంది, 66. ఇంకా 4 ఉంటుంది, 44. 11 4 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది, 108 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 90 ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది. 9 ఎన్ని టైమ్స్, 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 zeros. ఈ 3 zeros అటువైపు వెళ్తే ఏమవుతుంది, 12,000 అనేది అవుతుంది. దీని సింప్లిఫికేషనే మీకు నచ్చినట్టు సింప్లిఫికేషన్ చేయండి, ఈజీగానే ఉంటుంది. ఓకేనా. సో ఆన్సర్ ఎంత, 12,000 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ స్టోర్ ఈజ్ రన్నింగ్ ఏ బై 4 get 1 ఫ్రీ ప్రమోషన్ స్కీమ్. అంటే ఏంటి, బై 4 get 1 ఫ్రీ, 4 కొంటే ఒకటి ఫ్రీ ఇస్తారంట. వాట్ ఈస్ ద నెట్ డిస్కౌంట్ ఆఫ్ పర్సెంటేజ్, నెట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. సో ఎన్ని ఫ్రీగా ఇస్తారు, 1 ఫ్రీగా ఇస్తారు. ఒక ఐటమ్ అనేది మనం ఫ్రీగా ఇస్తారు. మనం ఎన్ని ఐటమ్స్ తీసుకుంటాం, కంప్లీట్గా 5 ఐటమ్స్. అంటే మనం మొత్తం ఎన్ని, 5 ఐటమ్స్లో 1 ఐటమ్ మనకి ఫ్రీగా వస్తుంది. సో పర్సెంటేజ్లో చూస్తే ఎంత, ఇంటూ 100. 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 20 టైమ్స్. సో 20% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ప్రజెంటేజ్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ ఈస్ 3:5. సన్ అండ్ ఫాదర్ ఎంత, 3:5. ఆఫ్టర్ 20 years if their ages ratio 5:7. సో ఈ క్వశ్చన్ మనకు అడిగాడు ఈరోజు. చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్. సో ఇదేంటి, సన్ ఫాదర్ యొక్క రేషియో. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంటే మనకి ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈక్వల్ ఉంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది, 2 parts అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, 20 years పడితే. సో మనకి ఏం కావాలి, సన్ కావాలి. ప్రజెంట్ సన్ ఎంత, సో 3 parts ఎంత, 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10 టైమ్స్. 3 into 10 అంటే ఎంత అవుతుంది, 30 years అనేది అవుతుంది. ఆన్సర్ ఎంత, 30 years. ఒకవేళ ఫాదర్ అడిగితే ఎంత అవుతుంది, 5 parts అని 50 అని రాసేవాళ్ళం. ఓకే. నెక్స్ట్ వన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ టేబుల్ ఈస్ లిస్టెడ్ 1880. ఇఫ్ ఇట్స్ సోల్డ్ అట్ 15% డిస్కౌంట్, దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది టేబుల్. ఈ టైప్ క్వశ్చన్ అడిగారు ఈరోజు, కానీ ఇంత కష్టంగా అడగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1200 అలా ఇచ్చి దీనిలో 20% తీశారు. సో 20% అనేది డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎంత కాస్ట్ అమ్ముతారు అని అడిగారు. సో 10% అంటే ఎంత, 120. 20% అంటే 120 + 120 అంటే ఎంత అవుతుంది, 240. సో ఇందులో 240 మైనస్ చేస్తే ఇంకెంత ఉంటుంది, 960కి అమ్మినట్లు. డిస్కౌంట్ ఎంత వచ్చింది, 240 అనేది వచ్చింది. ఫైనల్గా 960. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంత ఈజీగానే ఇచ్చారు ఈ రోజు షిఫ్ట్లో మనకి. సో ఇది చూద్దాం, దీన్ని ఏ విధంగా చేయాలి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ టేబుల్ ఎంత, 1880. డిస్కౌంట్ ఎంత వచ్చింది, 15% డిస్కౌంట్ వచ్చింది. 1880లో 15% అంటే ఎంత అవుతుంది, దాన్ని ఫైన్ చేస్తే అయిపోతుంది. 1880లో సో మనకి 10% అంటే ఏం చేయాలన్నా బై 10 చేయాలి. బై 10 చేస్తే 0 క్యాన్సిల్ అవుతుంది, ఎంత, 188. సో ఇంకా 5% కావాలి. 15% 10% రాసాం. 5% అంటే ఏమవుతుంది, 10లో హాఫ్ కదా మన 5% అవుతుంది. అంటే ఈ 188లో హాఫ్ ఎంత అవుతుంది, 94 అవుతుంది. టోటల్గా దీన్ని యాడ్ చేయండి, ఎంత డిస్కౌంట్ వస్తుందో తెలుస్తుంది. మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 282. అంటే 280 డిస్కౌంట్ వస్తుంది. 1880లో 282 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 1598 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ 4లో కరెక్ట్ వన్ ఉంది. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. An Almira was bought for 15,500 and 260 was spent on its transportation. At what price should he sold to gain 20%? మొత్తం 15,500 కొన్నారంట. సో ట్రాన్స్పోర్ట్ కి ఎంత, 260 రూపీస్ పెట్టారు. టోటల్ గా కాస్ట్ ప్రైస్ ఎంత అయినట్లప్పుడు మనకి టోటల్ గా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం యాడ్ చేయాలి. 1550కి 260 యాడ్ చేస్తే టోటల్ గా ఎంత అవుతుంది, 15,760 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, 15,760కి మనకి 20% ప్రాఫిట్ కావాలంటే ఏం చేస్తాం, 120/100 చేయాలి. లేదనుకుంటే దీనిలో 10% అంటే ఎంత, 0 క్యాన్సిల్ చేస్తే 1576. ఫస్ట్ 10% అంటే 1576, 20% అంటే ఇంకొకసారి మనం 1576ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు టోటల్గా ఎంత అవుతుంది, 6 + 6 అంటే ఎంత, 2. ఇక్కడ ఎంత 1. సో టోటల్గా ఎంత అవుతుంది, 7 3 21 2. సో నెక్స్ట్ సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇదంతా 9 1. సో ఇదంతా 8. 18,912 అనేది ఆన్సర్ అవుతుంది. సో లేదు ఈ విధంగా చేసినా కరెక్టే అవుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగానే చేయొచ్చు మీరు. జీరోస్ క్యాన్సిల్ అయిపోగా 1576 × 12 చేస్తే ఎంత వస్తుంది, మళ్ళీ 18,912 అనేది వస్తుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్ మీద ఈరోజు క్వశ్చన్ అడిగారు మనకి ఒక షిఫ్ట్లో. In a certain rectangle, the ratio of the length and width of the rectangle is 3:2. Length and width ఏ విధంగా ఉన్నాయి, 3:2 రేషియోలో ఉన్నాయి. And the areas
150 centimeter square. The perpendicular of the rectangle is, so దీని యొక్క రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ మనకు కావాలి. సో ముందుగా ఏరియా ఫార్ములా తెలుసా, మనం ఈ రెండింటిని ఒకదాని 3x 2x అనుకుందాం. 3x 2x. సో ఇక్కడ చూడండి ఏరియా ఎంత ఇచ్చారు మనకు 150. ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఇంటూ బ్రెత్ ఈజ్ ఈక్వల్ ఎంత 150. సో ఇవి కూడా లెంత్ ఇంటూ బ్రెత్ కాదు, 3x ఒకటి 2x ఒకటి తీసుకుందాం. 3x ఇంటూ 2x. 3x ఇంటూ 2x అంటే ఎంత అవుతుంది, 3 2 6, x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. 6x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 150. సో 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు, x ఈజ్ ఈక్వల్ టు 5. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5, 3x ఎంత 15 అవుతుంది. 5 ఇంటూ 3 అంటే ఎంత 15. 2x ఎంత అవుతుంది 10. సో లెంత్ బ్రెత్ మన దగ్గర ఉన్నాయి. సో పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత అవుతుంది, 2 of l plus b. సో 2 of లెంత్ ఎంత అవుతుంది 15, బ్రెత్ ఎంత 10. 15 plus 10 అంటే ఎంత 25. 25 into 2 అంటే ఎంత అవుతుంది మనకి 50 అవుతుంది. 25 2 0 ఎంత అవుతుంది 50 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎ రూమ్? డైమెన్షన్స్ 10 meters 10 meters 5 centimeters. అంటే లెంత్ బ్రెత్ హైట్. సో ఇది చూడండి, ఇది ఏమవుతుంది మనకి, ఒక రూమ్ ఉందంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ విధమైన రూమ్ అనేది, ఇదేంటి రెక్టాంగిల్ షేప్ లోనే కదా ఉంది, ఈ విధమైన రూమ్ ఉంది. సో ఈ రూమ్ లో మనకి లాంగెస్ట్ లెంత్ అంటే చూడండి డయాగ్నలే మన యొక్క లాంగెస్ట్ లెంత్ అనేది అవుతుంది. సో లాంగెస్ట్ పోల్ ఎక్కడ పెట్టగలను, లాంగెస్ట్ లెంత్ అంటే ఈ డయాగ్నల్ అవుతుంది. ఈ డయాగ్నలే మనకు అవుతుంది. దీన్ని డయామీటర్ అని కూడా అనొచ్చు. సో ఈ డయాగ్నల్ అవుతుంది మనకి. ఓకేనా. సో డయాగ్నల్ ఫార్ములా ఏంటంటే √L² ప్లస్ b² ప్లస్ h². లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. మనకేంటి దీని యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. డయాగ్నల్ ఫార్ములా ఏంటి √L² ప్లస్ b² ప్లస్ h². L అంటే ఎంత 10² అంటే ఎంత 100. నెక్స్ట్ కూడా ఎంత 10² అంటే 100. నెక్స్ట్ h అంటే ఎంత 5. 5² అంటే ఎంత 25. వీటన్నిటిని యాడ్ చేయండి, టోటల్గా ఎంత అవుతుంది 225 అవుతుంది. √225. సో √225 దేని యొక్క స్క్వేర్, ఇది 15 యొక్క స్క్వేర్. సో ఆన్సర్ అవుతుంది 15 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్. Find the total surface area of a cylinder whose height is 8.5 mm and the base of diameter is 10 mm. ఓకే, మిల్లీమీటర్స్ లో ఇచ్చాడు. సో ఇక్కడ మిల్లీమీటర్స్ ఉంటే ఆప్షన్ లో కూడా మిల్లీమీటర్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ అలా లేకపోతే మనం కన్వర్షన్స్ చేయాల్సి వస్తుంది. ముందుగా సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది సిలిండర్ కి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఆఫ్ r ప్లస్ h. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత 8.5. నెక్స్ట్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2r. 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ కదా మన డయామీటర్ అవుతుంది. సో 2r ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 అవుతుంది. రేడియస్ ఉంది మన దగ్గర, హైట్ కూడా ఉంది. సో మనం ఏం చేస్తాం ఇక్కడ 2 into, సో ఇక్కడ పై ఆల్రెడీ ఇక్కడ మనకు ఆప్షన్ లో ఉంది. సో పైన మనం తీయొద్దు, ఆ విధంగానే వదిలేయాలి. సో రేడియస్ ఎంత 5. r ప్లస్ హెచ్ అంటే ఎంత 5 ప్లస్ 8.5 అంటే ఎంత అవుతుంది 13.5. సో 5 2 0 ఎంత 10. 10 into 13.5 అంటే ఎంత అవుతుంది 135 అవుతుంది. 135 పై అనేది మనకు ఆన్సర్ అవుతుంది. పక్కన మనం ఏం రాస్తాం, యూనిట్ mm² అనేది రాస్తాం. సో ఫైనల్ ఆన్సర్ అయితే 135 పై mm², మిల్లీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఇవి తెలియాలి, ఇవి చేయాలి అంటే మీకు ఆ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. If the radius of the sphere increased by 5%, what percentage increases take place in the surface area of sphere? Surface area of sphere formula ఏంటి 4πr². దీనికి ఉన్నది ఏంటి, ఓన్లీ టోటల్ సర్ఫేస్ ఏరియా మాత్రమే ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉండదు స్పియర్ కి. సో ఇక్కడ రేడియస్ ఎన్ని టైమ్స్ వచ్చింది, ఇదే మనకు కావాల్సింది 2 times. సో అంటే దీన్ని మనం ఎన్నిసార్లు 2 times ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, 100లో 5% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది 105. సో మరలా ఇది ఇంకొక 5% ఇంక్రీజ్ అయ్యిందంటే ఎంత అవుతుంది 110.25 అవుతుంది. ఓవరాల్ గా ఎంత పెరిగింది ఇక్కడ 100 నుండి 110.5 అంటే 10.25 అనేది ఇంక్రీజ్ అయింది. సో 10.25% అనేది ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని సక్సెసివ్ ఫార్ములా వేయొచ్చు. సక్సెసివ్ ఫార్ములా ఏంటి x ప్లస్ వై ప్లస్ xy బై 100. సో మనకి ఎంత 1 అంటే r². సో 2 times కూడా r ని తీసుకుంటాం, 5 కింద తీసుకుంటాం. సో r ఇక్కడ ఏంటి 5 రాస్తాం, నెక్స్ట్ టైం కూడా 5 ఉంది కదా, 5 ప్లస్ 5 ఇంటూ 5 బై 100. సో 5 ప్లస్ 5 అంటే ఎంత 10. 5 5 25, 25 బై 100 అంటే ఎంత 0.25.
సో 10 మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత 10.25 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత 10.25% అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఆఫ్ ఏ డయామీటర్ ఇస్ 14 సెంటీమీటర్స్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి దేనిది హెమిస్ఫియర్, దాని యొక్క డయామీటర్ ఎంత 14 సెంటీమీటర్స్. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14. సో రేడియస్ ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎంత 7, రేడియస్ ఎంత 7. హెమిస్ఫియర్ యొక్క నెగెట్ స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత 4πr² అనుకున్నాం. సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్, హెమిస్ఫియర్ అంటే ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఏంటంటే 3πr² అనేది దీని యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది, అదేంటంటే 2πr² అనేది అవుతుంది. ఓకే 3πr² అంటే మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ పై వాల్యూ ఎక్కువ లేదు కానీ మనం రాయాల్సిందే. సో 22/7, రేడియస్ ఎంత 7. సో 7 ఇంటూ 7. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. 7 3 ఎంత 21, 7 3 21, 21 ఇంటూ 22 ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 23 ఇంటూ 22 అంటే ఎంత అవుతుంది 462 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కువ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద లార్జెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ఏ స్పియర్ ఇస్ 6 యూనిట్స్. సో స్పియర్ ఉంది ఇలా, లార్జెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి దాని యొక్క డయామీటర్ కోసం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. డయామీటర్ ఎంత ఉంది ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 ఆఫ్ రేడియస్. 2r ఈజ్ ఈక్వల్ 6 అయితే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 అనేది అవుతుంది. సో రేడియస్ మనకి ఇచ్చారు, మనకి అడిగారు వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. 4/3 πr³. 4/3 పై అంటే ఎంత అవుతుంది, ఈ పై వాల్యూ మనం ఏం చేయదు పైన వదిలేదు ఎందుకంటే ఆప్షన్ లో పై వాల్యూస్ ఉన్నాయి. సో పై అదే విధంగా ఉంది పై. r³ r అంటే ఎంత అవుతుంది మనకి రేడియస్ 3. సో 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇక్కడ 3 రెండు క్యాన్సిల్ అయిపోయి 3 3 ఎంత 9 4 ఎంత 36. 36 పై అనేది ఆన్సర్ అవుతుంది. సో క్యూబిక్ యూనిట్స్ 36 పై క్యూబిక్ యూనిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ at what annual rate of interest will sum of money be 3 times in 10 years. ఈ క్వశ్చన్ దీనికి ఇక్కడ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం అడుగుతాడు, లేదనుకుంటే టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు అంతే. సో చూడండి థ్రైస్ అయిందంట, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉండేవి 300 అయ్యాయి. థ్రైస్ అంటే ఎంత 300. సో ఈ 300 రూపీస్లో మనం ఇచ్చే ప్రిన్సిపల్ కూడా ఉంటుంది, అంటే మనకు వచ్చిందంత 200 మాత్రమే. 200 మాత్రమే వచ్చింది బై. సో ఎన్ని ఇయర్స్ అన్నాడు 10 ఇయర్స్, దాంతో డివైడ్ చేయండి ఎంత 200/10 అంటే ఎంత అవుతుంది 20% అనేది అవుతుంది ఆన్సర్. ఓకేనా 20% అవుతుంది. ఒకవేళ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చాడు అనుకుందాం, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం అడిగాడు, టైం అడిగితే కూడా సేమ్ ఇదే విధంగా చేస్తాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఈ రెండింటి సేమ్ ఒకే విధంగా చేస్తాం. సో ఆన్సర్ ఎంత అవుతుంది 20% అనేది ఆన్సర్ అవుతుంది. A certain sum of money becomes 3 times itself 20 years at simple interest. In how many years it does it become double itself in the same rate? ఈ విధమైన క్వశ్చన్ ఇందాక చెప్పుకున్నాం మనం. 3 టైమ్స్ అయిందంటే అందులో 1 టైం ఏమవుతుంది మనం ఇచ్చిన ప్రిన్సిపల్ అవుతుంది. సో 2 టైమ్స్ మాత్రమే మనకు వచ్చింది. 2 టైమ్స్ రావడానికి 20 ఇయర్స్ పడుతుంది. సో ఇక్కడ ఏంటి డబుల్ అవ్వడానికి, సో డబుల్ అవ్వడానికి, డబుల్ అంటే ఏమవుతుంది 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే మనం ఏం తీయాలి 1 మైనస్ చేస్తాం, అప్పుడు ఎంత అవుతుంది 1 టైం. 1 టైంకి ఎంత, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా 2 10s. సో ఆన్సర్ ఎంత అవుతుంది 10 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ అనేది ఒక షిఫ్ట్లో ఇచ్చారు మనకి ఈరోజు. నెక్స్ట్ ఇఫ్ సర్టెన్ సమ్ బికమ్స్ డబుల్ ఇన్ 3 years at certain rate of interest compound annually. సో ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ కొంచెం ఒకలాంటివి, అది సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. దెన్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 16 టైమ్స్. సో చూడండి డబుల్ అవ్వడానికి సో 1 అనేది 2 అవ్వాలి. సో ఈ డబుల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది 3 years పడుతుందంట. సో మనకేంటి 16 టైమ్స్ కావాలి అంటే మళ్ళీ ఇది ఇంకొకసారి డబుల్ అయింది అంటే 4 టైమ్స్ అవుతుంది మళ్ళీ. సో ఈ 4 టైమ్స్ అవ్వడానికి ఇంకొక 3 years, మళ్ళీ నెక్స్ట్ 3 years లో 4 అనేది డబుల్ అయితే 8 అవుతుంది, మళ్ళీ 8 డబుల్ అయితే ఎంత అవుతుంది 16, ఇంకో 3 years. టోటల్గా ఎన్ని పడుతుంది 1 2 3 4, 3 4 ఎంత 12 years టైం అనేది తీసుకుంటుంది. 12 years టైం. సో దీన్ని మనం నార్మల్గా చేయాలి అంటే, నార్మల్ చేయాలంటే ఏమన్నాడు ఇక్కడ డబుల్ అన్నాడు. డబుల్ అంటే 2^1. సో ఇదేంటి 16 టైమ్స్. 16 టైమ్స్ నేను రాయొచ్చు మనం 2^4 అనేది రాయొచ్చు. 1 అవ్వడానికి ఎంత 3 years పట్టింది, 4కి ఎంత అని అడుగుతున్నాడు. 1 పార్ట్కి 3 years అయితే 4 అవ్వడానికి ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4 3 12 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్గా మనం చేయొచ్చు లేదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్
ఈ బెల్స్ రింగ్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ షిప్స్ లో అడుగుతున్నారు. 4 షిప్స్ లో ఏదో ఒక షిప్ లో మీకు ఇది రావచ్చు, లేదా 2 షిప్స్ లో అయినా సరే మనం గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లో 6 bells commence tolling together and toll at interval of 2, 4, 6. ఇది చాలా మంది ఆన్సర్ తప్పు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. 10, 12. సో మనకేంటి మొత్తం వాటి దగ్గర ఎన్ని బెల్స్ ఉన్నాయి? 6 బెల్స్ ఉన్నాయి. ఈ బెల్ ఎవ్రీ 2 సెకండ్స్ ఒకసారి రింగ్ అవుతుందంట ఫస్ట్ బెల్. సెకండ్ బెల్ ఎవ్రీ 4 సెకండ్స్, థర్డ్ బెల్ ఎవ్రీ 6 సెకండ్స్, 8 సెకండ్స్, 10 సెకండ్స్, 12 సెకండ్స్. ఇవన్నీ డిఫరెంట్ టైం మోడ్ లో రింగ్ అవుతున్నాయి. ఇవన్నీ కలిసి ఎప్పుడు మరలా రింగ్ అవుతాయి? 30 minutes లో ఎన్ని టైమ్స్ రింగ్ అవుతాయి అంటే అన్ని కలిసి ఒకసారి రింగ్ అవ్వాలి. ముందుగా అన్ని కలిసి ఇంత టైంకి ఒకసారి రింగ్ అవుతాయో తెలియాలి. సో అది తెలియాలంటే దీనికి ఎల్సిఎం చేస్తాం మనం. దీని ఎల్సిఎం ఎలా చేస్తాం? 2తో మనం ఏదైనా నెంబర్ వస్తుందా 2 టేబుల్లో ఏమైనా వస్తాయి. సో ఈ 2ని క్యాన్సిల్ చేయొచ్చు మనం. నెక్స్ట్ 4 టేబుల్ ఎవరైనా వస్తారు, 8 వస్తుంది, 12 వస్తుంది. ఎన్ని వచ్చినా కాదు, అట్లీస్ట్ ఒకటి ఉన్నా చాలు, మనం దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 6 టేబుల్ అంతా 12 వస్తుంది. సో దాన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి ఫైనల్ గా సో దీనికి ఎల్సిఎం ఎవరికి ఫైండ్ చేస్తాం అంటే 8, 10, 12కి ఎల్సిఎం ఫైండ్ చేస్తాం. 8, 10, 12కి ఎల్సిఎం ఎంత? 120. 120 ఇవన్నీ సెకండ్స్ లో ఉన్నాయి కదా, 120 సెకండ్స్ అవుతుంది. 120 సెకండ్స్ అంటే ఏమవుతుంది? 2 minutes అనేది అవుతుంది. అంటే ఎవ్రీ 2 minutes ఒకసారి బెల్స్ అన్ని కలిపి రింగ్ అవుతాయంట. అంటే 30 minutes లో ఎన్ని టైమ్స్ రింగ్ అవుతాయి? 30/2 అంటే 15 టైమ్స్ రింగ్ అవుతాయి. సో ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఆన్సర్ 15 అవుతుంది, 16 అనేది అవుతుంది. ఎందువలన జరుగుతుంది? ఈ 1 ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందో చూద్దాం. ఈ 1 ఎక్స్ట్రా రాయకుండా ఆన్సర్ రాస్తే తప్పు అవుతుంది. సో ఇవన్నీ చూడండి, స్టార్టింగ్ లో మనకి అన్ని కలిపి ఒకసారి రింగ్ అయ్యి ఉంటాయి. ఈ స్టార్ట్ అవ్వక ముందు ఒకసారి అన్ని కలిపి ఫస్ట్ టైం రింగ్ అయ్యాయి. సో ఇది ఒక 1 టైం యాడ్ చేయాలి మనం. 15 + 1 అంటే ఏమవుతుంది? 16 అవుతుంది. సో మన క్వశ్చన్ లో అసలు మెన్షన్ చేయలేదు. అసలు స్టార్టింగ్ రింగ్ మీరు మెన్షన్ చేయండి లేదా తీసుకోవాలని చెప్పలేదు. అసలు అలా మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోకూడదంటే ఎక్స్క్లూడింగ్ ది ఫస్ట్ రింగ్ అని చెప్తాడు. ఎక్స్క్లూడింగ్ ది ఫస్ట్ రింగ్, ఎక్స్క్లూడ్ చేయండి అంటాడు ఫస్ట్ రింగ్ ని. అలాంటప్పుడు మాత్రం ఆన్సర్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఒకవేళ అసలు చెప్పకపోయినా ఇంక్లూడింగ్ ది ఫస్ట్ రింగ్ అన్న 16 తీసుకుంటాం. ఒకవేళ ఎక్స్క్లూడింగ్ ది ఫస్ట్ రింగ్ అంటే మాత్రం ఏం తీసుకుంటాం మనం? సో 15 మాత్రమే ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈ రింగ్స్ లోనే అంటే బెల్ రింగ్స్ ఈ టైప్ లో 3 types ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడగొచ్చో చూద్దాం. ఇందా మనకి 30 minutes ఎన్ని టైమ్స్ అని అడిగాడు. సో ఇది ఏంటి మనకి ఇక్కడ ఎన్ని మినిట్స్ కి ఒకసారి రింగ్ అవుతాయనే క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి సేమ్ 5 bells ring together intervals of 3, 5, 8, 9, 10 seconds. సో ఇందులో 3 టేబుల్ లో 9 క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్ లో 10 క్యాన్సిల్ అవుతుంది. 8, 9, 10 కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 360 అనేది ఎల్సిఎం అవుతుంది. 360 సెకండ్స్ కదా ఇవన్నీ. 360 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్? 360/60 చేస్తే సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్. అంటే అంతా 6 minutes ఒకసారి ఇవన్నీ కూడా ఒకేసారి రింగ్ అవుతాయి. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 6 minutes అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 3 electronic devices make beep after 48 seconds, 72 seconds, 108 seconds. ఈ విధంగా బీప్ చేస్తాయంటే అంటే ఫస్ట్ ఇది 48 సెకండ్స్కి ఒకసారి, ఇది 72 సెకండ్స్కి, ఇది 108 సెకండ్స్కి ఒకసారి ఇలా ఈ విధంగా బీప్ చేస్తూ వెళ్తున్నాయి. సో మనకి ఏం అడిగాడు? సో ఇవన్నీ కలిసి 10 AM ఒకసారి బీప్ సౌండ్ అనేది వచ్చిందంట. అన్నిటిది కలిపి ఒకసారి 10 AM ఒకసారి. ఇవన్నీ కలిపి మళ్ళీ ఏ టైంకి అన్ని ఒకేసారి రింగ్ అవుతాయి, అన్ని బీప్ అనేది ఒకేసారి ఎప్పుడు వస్తుందని అడిగాడు. సో మనం ముందుగా ఏం చేయాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం చేస్తాం. 48, 72, 108కి ఎల్సిఎం చేయాలి. 48, 72, 108 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందంటే 432 అవుతుంది. 432 ఇవన్నీ సెకండ్స్ కదా, సెకండ్స్ లో రాస్తే ఎంత? 432 సెకండ్. దీన్ని మినిట్ లో కన్వర్ట్ చేయాలంటే ఎవరితో డివైడ్ చేయాలి? 60తో డివైడ్ చేయాలి. 60తో డివైడ్ చేస్తే ఎంతవరకు క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 432, 6 7 0 అయితే 420. సో రిమైండర్ ఎంత ఉంటుంది? 12. సో 7 minutes, ఎవ్రీ 7 minutes 12 సెకండ్కి ఒకసారి రింగ్ అవుతూ ఉంటాయి. 10 AM ఒకసారి రింగ్ అయ్యాయంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు అవుతుంది? 10, 7, 12 అనేది అవుతుంది. 10 hours, 7 minutes, 12 seconds మళ్ళీ నెక్స్ట్ టైం రింగ్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఫ్రాక్షన్స్ లో ఇచ్చి మనకి ఎల్సిఎం వాటిని అడిగితే, సో ఎల్సిఎం అడిగితే ఏం చేస్తాం? న్యూమరేటర్ లో ఉన్న వాటికి ఎల్సిఎం చేస్తాం, డినామినేటర్ లో ఉన్న వాటికి హెచ్సిఎఫ్ చేస్తాం. అదే హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్ లో ఉన్న వాటికి హెచ్సిఎఫ్ చేస్తాం, డినామినేటర్ లో ఉన్న వాటికి ఏం చేస్తాం? ఎల్సిఎం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం అడిగారు కాబట్టి న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ కి ఎల్సిఎం చేయాలి. 2 టేబుల్లో 8 వస్తుంది, సో క్యాన్సిల్ చేయొచ్చు. 8 టేబుల్లో 16 వస్తుంది, క్యాన్సిల్ చేయొచ్చు. 16 టేబుల్లో 32 వస్తుంది, క్యాన్సిల్ చేయొచ్చు. సో రిమైనింగ్ లాస్ట్ ఉండిపోయింది 32. న్యూమరేటర్ లో 32 ఉండాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్, సో ఇందులో చూడండి ఇవన్నీ కూడా క్యాన్సిల్ అవ్వాలి. హెచ్సిఎఫ్ అంటే సో 3 టేబుల్ ఇది అవుతుంది. 3 1s, 3 3s, 3 9s, 3 8 times 27.
ఇవన్నీ కూడా ఇంకే టేబుల్తో అవ్వవు. సో ఇవన్నీ 3తో అవుతాయి. 3, 9, 27 అవుతుంది, 1 అవుతుంది. సో అయిపోయింది. సో హెచ్ఎఫ్ ఎంత అవుతుంది? 3. సో 32/3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అండ్ లాస్ట్ వన్ కూడా, the LCM and HCF of two numbers are 168 and 6 respectively, and one of the number is 24. మీకు ఒక ఫార్ములా ఉంటుంది, LCM into HCF is equal to product of two numbers. గుర్తుంచుకోండి, LCM into HCF is equal to product of two numbers. సో LCM ఎంత ఇక్కడ 168, HCF ఎంత 6 is equal to one of the number ఎంత 24. 24 into ఇంకో నెంబర్ మనకు తెలియదు. సో ఈ క్యాన్సిల్ చేయండి. 24 ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 7 6 అంటే ఎంత అవుతుంది? 42. సో x is equal to ఎంత? 42 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈరోజు మనం అన్ని టాపిక్స్ కోసం చెప్పుకోలేదు, కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. రిమైనింగ్ టాపిక్స్ మనం ఈ రోజు అంటే ఏంటి 21st అడిగే షిఫ్ట్తో మనం కంపేర్ చేసుకుంటూ ఎటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనే దానికోసం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.